ఆ రోజు స్వప్న పుట్టినరోజు. అమ్మా, నా బర్త్డే గ్రాండ్గా జరుపుకోవాలని అనుకుంటున్నాను. నా స్నేహితులందరినీ పిలుస్తాను. వాళ్ళందరికీ పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను. అలాగే తల్లి. అయితే నేను సిటీకి వెళ్ళి 2 మంచి డ్రెస్సులు కొనుక్కుంటాను. అలాగే ఇంటిని అలంకరించడానికి కావలసిన ఐటమ్స్ తీసుకొస్తాను. నాకు కొంచెం డబ్బివ్వు అని సులోచన దగ్గర కొంత డబ్బు తీసుకొని పట్నం వెళ్ళి మోడ్రన్ డ్రెస్సులు, కేకు కొంటుంది. అలాగే ఇంటిని అలంకరించడానికి కావలసిన డెకరేషన్ ఐటమ్స్ కూడా కొనుక్కొని ఇంటికి తీసుకొస్తుంది. ఏయ్ మాధురి, శనిమోహన్ దానా, ఎక్కడున్నావే? ఆ మాట విన్న వెంటనే మాధురి పరిగెత్తుకుంటూ స్వప్న దగ్గరికొచ్చి నిలబడింది. ఇవిగో, ఇవి ఇంటిని అలంకరించడానికి కావలసిన ఐటమ్స్. సాయంత్రం కల్లా ఇల్లు మొత్తం కలకలలాడుతూ ఉండాలి. ఏదైనా తేడా వచ్చిందా? లేదండి, అలాగే మీరు చెప్పినట్టే చేస్తాను. సరే అయితే అని తన దగ్గర ఉన్న ఐటమ్స్ ని మాధురికి ఇస్తుంది. మాధురి వాటిని తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. స్వప్న తను కొన్న డ్రెస్లని, మిగిలిన డబ్బులు బీర్వాలో పెట్టి బీర్వాకి తాళం వేయటం మర్చిపోతుంది. అప్పుడే స్వప్న తండ్రి రమేష్, ఈ మధ్య నా భార్య ఖర్చులకి డబ్బులివ్వడం పూర్తిగా మానేసింది. పోనీ ఏదైనా పనికి వెళ్దామంటే మనకసలు ఒళ్ళే వంగదు. ఇప్పుడు ఎలాగబ్బా? నోరొకటే జిమ్ జిమ్ అని లాగేస్తుంది. కొత్త సినిమా ఒకటొచ్చింది, చేతిలో చూస్తే ₹1 లేదు అని అనుకుంటూ ఇంటికొస్తాడు. రమేష్ని చూసిన సులోచన, ఏంటి ఇవాళ ఇంత పెందలకడనే ఇల్లు గుర్తొచ్చిందా? ఎప్పుడు ఇంత తొందరగా ఇంటికి రావు కదా. ఏం సమాధానం చెప్పాలా అని తడబడుతూ ఇల్లంతా డెకరేట్ చేసి ఉండటం గమనించిన రమేష్ ఆ రోజు తన కూతురు స్వప్న పుట్టినరోజని గ్రహించి, అరే, రోజు వేరు, ఈరోజు వేరు. ఇవాళ మన అమ్మాయి స్వప్న పుట్టినరోజు కదా, అందుకే తొందరగా ఇంటికొచ్చాను. ఓహో, మీకు ఇవి కూడా గుర్తుంటాయా? అలా అంటావేంటే సులోచన, నన్ను నమ్మడం లేదు కదూ? నిజంగానే మన అమ్మాయి పుట్టినరోజనే నా పనులన్నీ మానుకొని తొందరగా ఇంటికొచ్చాను. సరేలే, మంచిదే కదా. ఏ ఒక్క పుట్టినరోజుకి కూడా మీరు ఉండటం లేదని అది ఒకటే గొడవ చేస్తుంది. కనీసం ఈ పుట్టినరోజుకైనా ఉన్నారు, సంతోషం. నాకు బయట కొంచెం పనుంది. నైట్ పార్టీకి కావలసిన స్వీట్స్, కూల్ డ్రింక్స్ వగైరా తీసుకొని రావాలి. నేను వెళ్తున్నాను. అదే సమయంలో సులోచనతో మాట్లాడుతూ బీర్వాకి తాళం వేసి ఉండకపోవడం గమనించిన రమేష్, అరే, నాకు కూడా బయట కొద్దిగా పనుందే. మన అమ్మాయి పుట్టినరోజు కోసమని డ్రెస్ ఆర్డర్ ఇచ్చాను, వెళ్ళి తీసుకురావాలి అని సులోచనతో పాటు బయలుదేరి బయటకి వెళ్ళిపోతాడు. కొంత దూరం వెళ్ళాక ఒక స్తంభం చాటున దాక్కొని సులోచన వెళ్ళిపోయిందని నిర్ధారించుకున్న తరువాత రమేష్ గబగబా ఇంటికొస్తాడు. నేరుగా బీరువా దగ్గరికి వెళ్లి తలుపు తెరిచి చూస్తాడు. అందులో కొంత డబ్బు, కొత్త డ్రెస్లు 2 రమేష్ కంటపడ్డాయి. ఆహా, ఈరోజు నా పంట పండింది. ఈరోజు ఫుల్గా ఎంజాయ్ చేయాలి. బీర్వాలో ఉన్న డబ్బులు, 2 కొత్త డ్రెస్సులు తీసుకొని ఎవరూ చూడకుండా బయటికి వెళ్ళిపోయాడు. నైట్ పార్టీ స్టార్ట్ అవుతుంది. గెస్ట్లందరూ వస్తారు. ఇల్లంతా డెకరేషన్, లైటింగ్తో కలకలలాడుతూ ఉంటుంది. మాధురి వచ్చిన గెస్ట్లందరికీ కూల్ డ్రింక్స్ ఇస్తూ ఉంటుంది. ఆమె ఒంటిపై ఉన్న బట్టలు చిరిగిపోయుంటాయి. వాటినే పదే పదే కుట్టుకొని వేసుకుంటూ ఉండేది. స్వప్న తలంటు స్నానం చేసి బీరువా దగ్గరికొచ్చి బీరువా తెరిచి చూసి అక్కడ బట్టలు లేకపోవడంతో ఆశ్చర్యపోయింది. అంతా వెతికింది, కానీ ఎక్కడా బట్టలు కనిపించలేదు. ఇక్కడే పెట్టాను కదా, ఇంతలో ఏమైపోయినట్టు అని కంగారుగా బీరువా అంతా వెతుకుతూ ఉండగా సులోచన అక్కడికొస్తుంది. ఎంతసేపే, వీడియోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్, గెస్ట్లు అందరూ నీకోసం ఎదురుచూస్తున్నారు. కేక్ కట్ చేసే టైం కూడా అయ్యింది. ఇంక నువ్వు రెడీ అవ్వకుండా ఇలాగే ఉన్నావేంటి? అమ్మా, నేను కొనుక్కున్న కొత్త డ్రెస్సులు కనిపించడం లేదే. ఏంటే, ఏం మాట్లాడుతున్నావు? కొద్దిసేపట్లో పార్టీ, ఇప్పుడు కనిపించడం లేదంటే ఎలా? అంతా సరిగ్గా వెతికావా లేదా? అంతా వెతికానమ్మా, కానీ ఎక్కడా కనిపించలేదు. ఇక్కడే పెడితే మరి ఏమైపోయినట్టు? అమ్మా, ఆ మాధురి మీద నాకు అనుమానంగా ఉంది. నేను డ్రెస్సులు ఇంటికి తీసుకొచ్చుకున్నప్పుడు దాని కళ్ళన్నీ నా డ్రెస్ పైనే ఉన్నాయి.
అది నేను గమనించాను అని గబగబా హాల్లోకి వచ్చిన స్వప్న మాధురి వేసుకున్న డ్రెస్ చూసి ఆశ్చర్యపోతుంది. అది తను కొనుక్కున్న 2 డ్రెస్సుల్లో ఒకటి. అది చూసి స్వప్న కోపం కట్టలు తెంచుకుంది. పరిగెత్తుకుంటూ మాధురి దగ్గరికి వెళ్లి మాధురిపై పడి చెడా మడా చెంపలు వాయించింది. నీకెంత ధైర్యం ఉంటే నేనెంతో ఇష్టపడి కొనుక్కున్న నా డ్రెస్ వేసుకుంటావే? నిన్న ఇలా కాదే, ఇన్ని రోజులు ఏమో అని వదిలిపెట్టాను. ఇంకా ఈరోజు నీ ప్రాణం తీయకుండా వదిలిపెట్టను అని మాధురిని తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెట్టి తాళం వేసింది. ఫ్రీజర్ కూలింగ్ టెంపరేచర్ అమాంతం పెంచేస్తుంది. పాపం మాధురి ఫ్రిడ్జ్ లోపల ఉన్న చలికి విలవిలలాడుతూ ఉంటుంది. అదంతా గమనిస్తున్న పార్టీకి వచ్చిన గెస్ట్లు స్వప్న శాడిజం కల్లారా చూసి ఆశ్చర్యపోతారు. కొద్దిసేపటి తర్వాత సులోచన అక్కడికొచ్చి, ఇక చాలే, అది చచ్చిపోతుంది. మళ్ళీ లేనిపోనిదొకటి, దాని చావు మన మెడకు చుట్టుకుంటుంది. పైగా అందరూ చూస్తున్నారు అని ఫ్రిడ్జ్ డోర్ తెరచి మాధురిని బయటికి తీసింది. అప్పటికే మాధురి శరీరం రక్త ప్రసరణ జరగక సగభాగం గడ్డకట్టుకుపోయినట్టు అయిపోయి కాళ్ళు చేతులు కొంకర్లు పోయి భయంతో గజగజ వణుకుతూ ఉంటుంది. అది ఒక గ్రామం. ఆ గ్రామంలో పెద్ద కోట ఉండేది. ఆ కోటకి ఒక నాగిని కాపలా కాస్తూ ఉండేది. ఆ కోటలోకి ఎవరైనా చెడు ఉద్దేశంతో వస్తే వాళ్ళని అంతం చేసేది. ఎందుకంటే అక్కడ ఒక పెద్ద నాగమణి ఉంటుంది. ఆ నాగమణికి కాపలాగా నాగిని అక్కడే ఉంటుంది. దానికోసం ఎవరైనా వస్తే వాళ్ళ అంతు చూస్తుంది. అలా ఉండగా ఒకరోజు నాగిని ఆ కోట చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అప్పుడే ఒక స్త్రీ చాలా పెద్దగా అరుస్తూ ఆ కోటలోకి ప్రవేశిస్తుంది. ఆ స్త్రీ చేతిలో ఏదో ఉంటుంది. కాపాడండి, కాపాడండి అంటూ కేకలు వేస్తుంది. ఆమె అరుపులకి నాగిని ఆమె ముందుకొచ్చి, ఎవరు నువ్వు, ఎక్కడికెందుకొచ్చావు అని అడుగుతుంది. అందుకామె ఏడుస్తూ, అమ్మా, నువ్వు నన్ను కాపాడాలి. ఒక మంత్రగాడు నా బిడ్డని చంపడానికి వస్తున్నాడు. ఎవరా మాంత్రికుడు? నీ బిడ్డనెందుకు చంపాలనుకుంటున్నాడు? నా బిడ్డ అద్భుతమైన గడియల్లో పుట్టాడంట. నా బిడ్డని చంపితే వాడికి ఎన్నో మాయాశక్తులొస్తాయని. ఏది, ఆ బిడ్డను నాకివ్వు. ఆమె వెంటనే ఆ బిడ్డని నాగిని చేతిలో పెడుతుంది. నాగిని బిడ్డను తీసుకుని వెంటనే ఆమె వైపు కోపంగా చూస్తూ, ఎవరు నువ్వు? బిడ్డ అని చెప్పి నా చేతిలో మాంసాన్ని పెడతావా? నేను చేస్తాను చూడు అంటూ ఆమె మీద శక్తిని ప్రయోగించడానికి చూస్తుంది. కాని అది ఆమెకి అసాధ్యమవుతుంది. అప్పుడు ఆ స్త్రీ అని పెద్దగా నవ్వుతూ, ఇప్పుడు నువ్వు అపవిత్రమైపోయావు. నువ్వు మాంసాన్ని పట్టుకొని పెద్ద తప్పు చేశావు. ఈరోజు నీ శక్తి ఏమీ పని చేయదు అని పెద్దగా నవ్వుతూ మంత్రగత్తెలాగా మారిపోతుంది. ఆమె అలా మంత్రగత్తెలా మారిన వెంటనే నాగిని చుట్టూ నిప్పులు చెలరేగుతాయి. నాగిని చాలా భయపడుతూ, కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి అంటూ కేకలు వేస్తుంది. ఇంతలో ఆ మంత్రగత్తె లోపలికి వెళ్లి నాగమణి కోసం వెతుకుతూ ఉంటుంది. ఇంతలో ఆమెకు నాగమణి కనిపిస్తుంది. దాన్ని తీసుకుని, ఎన్నో సంవత్సరాలుగా దీన్ని పొందడానికి ప్రయత్నించాను. ఇప్పటికిది నా సొంతమైంది. అయినా ఇంత సులువుగా ఆమెను అపవిత్రపరుస్తానని అస్సలు అనుకోలేదు. ఏదేమైనా నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ దాన్ని తీసుకొని అక్కడి నుండి బయటకి వస్తుంది. బయటకు వచ్చి నాగినితో, ఒసే నాగిని, మంటల్లో కాలి బూడిదైపో, నేను వెళ్తున్నాను అని పెద్దగా నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నాగిని మంటల్లో చిక్కుకొని పెద్దగా అరుస్తూ, పరమేశ్వర, ఇది అన్యాయం. నేనే పాపం చేయకుండా ఎలా అపవిత్రమైపోతాను? మాంసాన్ని పట్టుకున్నంత మాత్రాన నేను అపవిత్రం కావడమేంటి? ఇది చాలా అన్యాయం. నన్ను కాపాడు, కాపాడు అంటూ కేకలు వేసింది. అప్పుడే అటుగా ఒక వ్యక్తి వెళ్తూ ఉంటాడు. మంటల్లో కాలిపోతున్న నాగిని చూశాడు. అతను పరుగు పరుగున అక్కడికి వెళ్లి, నాగిని, భయపడకు, నేను నిన్ను కాపాడుతాను అంటూ ఆ మంటల్ని ఆర్పివేస్తాడు. ఆ తరువాత నాగిని బయటకొస్తుంది. నాగిని అతనితో, నీకు చాలా కృతజ్ఞతలు. అమ్మా,
అసలు నిన్నెవరిలా చేశారు? మీరు ఈ కోటలో ఎందుకుంటున్నారు? అసలు ఈ కోటలో ఏముంది? నువ్వు నన్ను కాపాడావు కాబట్టి నిజం చెప్తున్నాను. అలాగే నువ్వు తరువాత జరగబోయే దాంట్లో కూడా నాకు తోడుగా ఉండాలి. అందుకతను, సరే అమ్మా, నేను తప్పకుండా మీకు తోడుగా ఉంటాను. నా వంతు సహాయం అందిస్తాను. అప్పుడు నాగిని సంతోషిస్తూ, కొన్ని సంవత్సరాల క్రితం శంభు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి పరమశివుడంటే భక్తి ఎక్కువ. అతనిప్పుడు పరమశివుణ్ణి పూజిస్తూ ఉంటాడు. ఒకరోజు అతను, పరమేశ్వర, ఎన్నో సంవత్సరాలుగా నేను నిన్ను పూజిస్తూ ఉన్నాను. నాకు ఒకే ఒక కోరికుంది, దాన్ని తీర్చు అంటూ ఎంతగానో ప్రాధేయపడుతూ భగవంతుణ్ణి కోరుకున్నాడు. అప్పుడొక వెలుగు ప్రత్యక్షమై, శంభు, నీ కోరిక ఏంటో చెప్పు, నేను తీరుస్తాను. స్వామి, అందరూ నాగమణి నాగమణి అంటున్నారు కదా, దాన్నెప్పుడూ చూడలేదు. ఒక్కసారి నేను దాన్ని చూడాలని అనుకుంటున్నాను. దాన్ని కొన్ని రోజులు నాతోనే ఉంచుకోవాలనుకుంటున్నాను. దయచేసి దాన్ని నాకు ప్రసాదించండి. నేను నీకు దాన్ని బహుమతిగా ఇస్తున్నాను. దాంతో నువ్వు ఏదైనా సాధించవచ్చు. ఏదడిగినా అది నీ కోరిక తీరుస్తుంది అని చెప్పి అతడికి నాగమణిని బహుమతిగా ఇచ్చాడు. అప్పుడు దాన్ని తీసుకుని సరాసరి ఇంటికి వెళ్లి అతని భార్యతో జరిగిన విషయం చెప్పాడు. ఆమె దాన్ని విని చాలా సంతోషపడింది. అలా రోజులు గడిచాక ఆమెకు ఒక దుర్బుద్ధి కలిగింది. ఆమె ఆ నాగమణిని పట్టుకుని, నేను ఎన్ని సంవత్సరాలైనా యవ్వనస్తురాలిగానే ఉండాలి, దీర్ఘాయుష్షు కావాలి అని విచిత్రమైన కోరిక కోరింది. వెంటనే ఆమె నిజంగానే యవ్వనాన్ని పొంది తన శరీరం చాలా యవ్వనంగా మారిపోయింది. అప్పుడే ఆమె భర్త అక్కడికొచ్చాడు. ఆమె చేసింది చూశాడు. వాళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద గొడవ మొదలైంది. ఆమె భర్త మాటలు పట్టించుకోకుండా దాన్ని తీసుకుని, ఇప్పుడు నేను ఈ ప్రపంచాన్నే సాధిస్తాను, నన్నెవ్వరూ ఆపలేరు అంటూ ఎంతో గర్వంగా దాన్ని తీసుకుని దుర్బుద్ధితో ప్రయాణం మొదలెట్టింది. అతను కూడా ఆమె వెంట పడ్డాడు. ఇద్దరూ పరుగు తీస్తున్నారు. ఆమె పరుగులు తీసి ఒక కొండ చివరకు చేరుకుంది. పొరపాటున ఆమె చేతిలో ఉన్న నాగమణి కింద పడిపోయింది. ఆమె చాలా కోపంతో తన భర్త వైపు చూసి, ఇదంతా నీ వల్లే జరిగింది అంటూ అతన్ని కొండ మీద నుండి కిందకు తోసి చంపేసింది. ఆ రోజు నుండి ఆమె ఒక మంత్రగత్తెలాగా మారి నాగమణి కోసం వెతకటం మొదలెట్టింది. కాని ఆమెకు అది ఎక్కడా దొరకలేదు. ఎందుకంటే అది నాకు దొరికింది. నేను ఈ కోటలో ఉంచి దాన్ని కాపాడుతూ ఉన్నాను. ఒక అద్భుతమైన రోజు కొన్ని సంవత్సరాలలో రాబోతోంది. అప్పటి వరకు దీన్ని కాపాడి సముద్రంలో విసిరితే అది సరాసరి శివయ్య దగ్గరికే చేరుతుంది. కానీ ఇంతలోనే ఆ మంత్రగత్తె నన్ను మోసం చేసి దాన్ని తీసుకెళ్లిపోయింది అంటూ జరిగిన విషయమంతా చెప్పింది. అప్పుడతను ఆశ్చర్యపోతూ, అంటే అమ్మా, ఇప్పుడు ఆ వరం పొందిన ఆమె మంత్రగత్తగా మారి ఇప్పుడు కూడా జీవిస్తుందంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అంటూ వాపోతాడు. అవును, కానీ ఇప్పుడు ఆమె చేతి నుండి దాన్ని తీసుకునే బాధ్యత నీ మీద, నా మీద కూడా ఉంది. లేదంటే ప్రళయం సృష్టిస్తుందామె. నువ్వు నాతో పట్టు కలిసి ఆమెను వెతకడానికి సహాయం చేయి. అందుకు అతను సరే అంటాడు. ఇద్దరూ కలిసి ఆమెను వెతకటం మొదలెడతారు. ఆ తరువాత ఏం జరిగిందో తరువాయి భాగంలో చూద్దాం.